నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. దేశంలోని నికోబార్ దీవులపైకి నిన్న నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని తెలిపింది భారత వాతావరణ విభాగం. ఇవి ఈ నెల 31 వరకు కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది. నికోబార్ దీవులు సహా మాల్దీవులు, దక్షిణ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు చేరుకున్నాయని పేర్కొంది. లానినా అనుకూల పరిస్థితులు, భూమధ్య రేఖ వద్ద పసిఫిక్ మహాసముద్రం చల్లబడడం ఆగస్టు, సెప్టెంబర్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ఈ రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురుస్తుందని గత నెలలో అంచనా వేసింది ఐఎండీ. వాయువ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. (1951 నుంచి 2023 వరకు ఎల్నినో తర్వాత లానినా వచ్చిన సందర్భంలో భారత్లో 9 సార్లు మంచి వర్షాలు కురిశాయని తెలిపింది ఐఎండీ. అందుకు అనుగుణంగానే ఈ ఏడాది రుతుపవనాల కదలిక ఉందని వివరించింది. ఇప్పటి వరకు దేశంలోని చాలా ప్రాంతాలు తీవ్ర వడగాలులతో సతమతమయ్యాయి. అయితే ఈ ఏడాది అనేక రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 48 డిగ్రీల సెల్సియస్ను దాటింది. ఐఎండీ ప్రకారం కేరళలో రుతుపవనాలు ప్రవేశించే సమయం గత 150 సంవత్సరాలుగా మారుతూనే ఉంది. అత్యంత తొందరగా 1918లో మే 11న, అత్యంత ఆలస్యంగా 1972లో జూన్ 18న ప్రవేశించాయి. ఇక గత ఏడాది జూన్ 8న, 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న కేరళ తీరాన్ని తాకాయి నైరుతి రుతుపవనాలు. తెలంగాణలో ఇవాళ, రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించారు వాతావరణ శాఖ అధికారులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.